గంగాపార్వతి సమేత ఉదయకళేశ్వర స్వామి దేవస్థానము గండవరం క్షేత్రంలో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవములు నిర్వహించబడుతున్నాయి. నిన్నటి సాయంత్రంతో అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమై ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమము, చప్పర ఉత్సవము ఇప్పుడే ప్రారంభమయ్యాయి. ఇదే విధంగా ఈనాటి సాయంత్రము శేషవాహనోత్సవము. ఈ శేషవాహనానికి ఉభయకర్తగా వీరు వ్యవహరిస్తున్నారు. తర్వాత రేపు సింహవాహనము, తర్వాత రావణ వాహనము, ఆ తర్వాత రోజు ఎండి నంది సేవ, లింగోద్భవ కాల అభిషేక కార్యక్రమం నిర్వహించబడతాయి. ఎప్పుడైతే శివరాత్రి పర్వదినం పూర్తవుతుందో ఆ పక్క రోజు ఎంతో విశేషంగా అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరపబడుతుంది. ఆనాటి సాయంత్రం కళ్యాణోత్సవం పూర్తయిన తర్వాత గజవాహనం మీద స్వామివారు ఈ ఊరిలో విహరించడం జరుగుతుంది. ఆ తదనంతరం పక్క రోజు ఉదయము రథోత్సవము, సాయంత్రము తెప్పోత్సవము అత్యంత వైభవంగా. తెప్పోత్సవం అయితే బాణాసంచాలతో, విద్యుత్ దీప అలంకరణలతో, విశేషమైనటువంటి అలంకరణతో తెప్పోత్సవం నిర్వహించబడుతుంది. ఆ తదనంతరము స్వామివారికి తెప్పోత్సవం పూర్తయిన తర్వాత పక్క రోజు ఉదయము త్రిశూల స్థానము కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆనాటి సాయంత్రము అశ్వవాహనోత్సవము జరపబడుతుంది. ఆ పక్క రోజు లాస్ట్ రోజు చివరి రోజు ఏకాంత సేవ కార్యక్రమం నిర్వహించి స్వామివారి బ్రహ్మోత్సవాల్ని అత్యంత వైభవంగా పూర్తి చేయాలని కమిటీ అంతా కూడా ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఈ ఉత్సవంలో భక్తులకు ఏ విధమైనటువంటి ఆటంకాలు జరగకుండా ఉత్సవ కమిటీ, ఆలయ దేవాదాయ ధర్మాదాయ శాఖ అందరూ కూడా ఎన్నో ఖర్చులతో విశేషమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈయన మా నాన్నగారు, ఈయన 8వ తరము ఈ దేవాలయంకి అర్చకం నిర్వహిస్తున్నారు. ఈయన వంశపారపర్యంగా మిరాసి అర్చకత్వాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ ఉత్సవాలన్నీ కూడా దిగ్విజయంగా జరిగి భక్తులకు విశేషమైనటువంటి ఫలితాలను అందించవలసిందిగా